మనం భిన్నాన్ని ఒక పూర్ణ సంఖ్యతో భాగించడం ఎలాగో తెలుసుకుందాం. ఇంగ్లీష్‌లో దీనిని డివైడింగ్ ఫ్రాక్షన్ బై హోల్ నంబర్ అని పిలుస్తారు. అంటే ఏదైనా ఒక భిన్నాన్ని పూర్ణ సంఖ్యతో సులభంగా ఎలా భాగించవచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చూడండి, సులభంగా భిన్నాన్ని పూర్ణ సంఖ్యతో ఎలా భాగిస్తామో. 2/3 ఇది ఒక భిన్నం కదా! దీన్ని మనం భాగిస్తున్నాం ఎందుతో? 5 తోటి. ఇక్కడ 5 అనేది ఒక పూర్ణ సంఖ్య. 2/3 అనే ఈ భిన్నాన్ని పూర్ణ సంఖ్య అయిన 5తో భాగించి మనం ఫలితం చెప్పాలి. అయితే మనం భాగించే ముందుగా ఏం చేద్దాము అంటే, ఒక చిన్న అమరికని ఇలా తీసుకుందాం. ఇది మొత్తంగా 1 అనుకుందాం ఈ అమరికని. అయితే మనం ఈ అమరికని ముందుగా 3 భాగాలు చేద్దాం. ఎందుకంటే 2/3 కావాలి కదా మనకున్న భిన్నం. ముందుగా 3 భాగాలు ఎలా చేస్తాము? ఇలా 2గా విడదీసామంటే సమానంగా 2 గీతలతోటి సమాన భాగాలుగా విడదీస్తే ప్రతి భాగము కూడా ఎలా అవుతుంది? 1/3, 1/3, 1/3. అయితే మొత్తం 1గా ఉన్న ఈ అమరికలో మనం ఎన్ని భాగాలు తీసుకోవాలి? 2 1/3 తీసుకోవాలి. అవునా? ఎందుకని? మనకు కావాల్సిన భిన్నము 2/3. 2/3 ఎలా వస్తుంది? 2 1/3 కలిపితే 2/3 వస్తుంది. అంటే ఈ రెండింటిని మనం కలిపి తీసుకున్నట్లయితే 2/3గా చెప్పవచ్చు. ఇది 2/3. ఈ 2/3ని మనం ఎన్ని భాగాలు చేయాలి? చూడండి, డివైడెడ్ బై అన్నారు కదా! అంటే ఏంటి? భాగించాలి అని అర్థం. ఈ 2/3ని ఎన్నిసార్లు భాగించాలి? 5 సార్లు, లేదా 5 భాగాలుగా విడదీయాలి అని అర్థం. చూడండి ఎలా చేస్తున్నాము. మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది, చివరిగా 5వది వస్తుంది. ఇలా మీరు గమనిస్తే ఎలాగో చూడండి. ఇది మొదటి భాగం, 2/3లో మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం, నాలుగవ భాగం, ఇది చివరగా 5వ భాగం. అయితే 2/3/5 అంటే మనం ఒక భాగం మాత్రమే తీసుకోవాలి కదా! అయితే ఈ మొత్తం భాగం విలువ మనం తీసుకున్న మొత్తం అమరికలో ఎంత విలువగా ఉంటుందో తెలుసుకోవాలి మనం. అదే కదా దాని విలువ 2/3/5 అంటే. అయితే మనం తీసుకున్న మొత్తం అమరికలో చిన్న అమరికలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఎలా తెలుస్తుంది చిన్న చిన్న అమరికలు లేదా చిన్న పెట్టెలు ఎలా ఉన్నాయో? నిలువుగా మనం ఎలా విభజించాము ఈ అమరికని? 1, 2, 3 ఇలా నిలువుగా విభజించాం. మరి అడ్డంగా ఎలా విభజించాం చూడండి. 1, 2, 3, 4, 5. అవునా? నిలువుగా 3 భాగాలుగా, అడ్డంగా 5 భాగాలుగా విభజించాం. తద్వారా మొత్తం భాగాలు ఎన్ని అవుతాయండి? మీరు సులభంగా చెప్పవచ్చు. 5 × 3 15 భాగాలు అవుతాయి. అయితే మొత్తం 15 భాగాలలో మనం తీసుకున్న భాగంలో ఎన్ని చిన్న భాగాలు ఉన్నాయి? ఇది మొదటి భాగము, ఇది రెండవ భాగం. అవునా? అంటే మొత్తం 15 భాగాలలో మనం తీసుకోవలసిన భాగం 2 ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది సమాధానం? 2/15. అంటే ఉన్న మొత్తం 15 భాగాలలో 2 భాగాలు, లేదా 2/3/5 అంటే ఫలితం 2/15 అని. దీనిని మనం చిత్ర రూపంలో తెలుసుకున్నాం కదా! మరి గణిత రూపంలో కూడా చాలా సులభంగా చేయవచ్చు చూడండి. అయితే ముందుగా మనం 5ని ఇలా రాసుకోవచ్చా? 5 = 5/1. అవునా? భిన్న రూపంలో 5ని మనం ఎలా రాయవచ్చు? 5/1 రాయవచ్చు. మనం అలా ఎందుకు రాసామో చూడండి. 2/3/5 దానిని నేను ఈ విధంగా రాసుకోవచ్చా? 2/3/5/1గా రాసుకున్నాను. మనం ముందు తెలుసుకున్నాం కదా! 2/3ని మనం ఏం రాయవచ్చు? 2/3 అలానే రాశాను. 5ని కాస్త 5/1 ఏమవుతుంది ఇప్పుడు చూడండి. 2/3/5/1 ఉంది కాబట్టి దానిని నేను మార్చి రాసినప్పుడు ఇలా ఇంటూగా రాసుకున్నప్పుడు ఏమవుతుంది? హారంలో ఉన్న భిన్నం తలక్రిందులై ఇలా వస్తుంది. 5/1 కాస్త 1/5 అవుతుంది. తద్వారా ఏమవుతుంది మొత్తం ఫలితం? 2 1 2, 3 5 15 అవుతుంది. అవునా? 2/15. అంటే చిత్ర రూపంలో తీసుకున్న లేదా గణిత రూపంలో తీసుకున్న మనకు ఒకే ఫలితం వచ్చింది. అవునా కాదా? 2/3/5 అంటే 2/15. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామండి? భిన్నాన్ని పూర్ణ సంఖ్యతో సులభంగా ఎలా భాగించవచ్చో మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం.